కాళీ ఉగ్ర రూపం పార్ట్ 1. శక్తి యొక్క స్త్రీత్వ అంశం ఏ విధంగా పనిచేస్తుందో తెలిపే ఓ విధమైన కథ ఇది. ఓసారి ఏం జరిగిందంటే, అనేక మంది రాక్షసులు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెడతారు. ఎన్నో దుష్టశక్తులు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవటం మొదలు పెడతాయి. కాబట్టి కాళికాదేవి ఉగ్రరూపం దాలుస్తుంది. తను విజృంభించినప్పుడు తనని ఎవరూ ఆపలేరు. తను ఎదురొచ్చిన అన్నింటినీ వధిస్తూ వెళుతుంది. కారణానికి మించి, అవసరానికి మించి, చేయాల్సిన చర్యకి మించి ఆమె ఉగ్రం కొనసాగుతూనే ఉంటుంది. ఆమె ఉగ్రం ఎంతటి ఊపందుకుంటుందంటే ఇక అది తగ్గజాలదు. అలాగే ఆమె వధిస్తూ పోతూనే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వెళ్ళి ఆమెను ఆపే సాహసం చేయరు. అప్పుడు వాళ్ళు శివుణ్ణి ఆశ్రయించి, ఆమె ఈ విధంగా చెలరేగుతోంది. ఆమె మీ పత్ని, దయచేసి ఆమెను శాంతపరచడానికి ఏమైనా చేయండి అని వేడుకుంటారు. కాళికాదేవి గురించి తనకి తెలుసు కాబట్టి శివుడామె దగ్గరకెళతాడు. కోపంగానో లేక యుద్ధం చేసే ఆలోచనతోనో కాదు, ఊరికే అలా వెళతాడు. కానీ కాళికాదేవి శక్తి ఏ స్థాయికి చేరుకుందంటే అది శివుణ్ణి నేలమట్టం చేస్తుంది. తను ఆయన మీద నిల్చున్నప్పుడు గాని తను ఏం చేసిందో తను గ్రహించదు. అప్పుడు తను నిమ్మళించి ఆయనలోకి మళ్ళీ జీవాన్ని ఊదుతుంది. అలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.